నిరుపేద కుటుంబాలకు అండగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ చేపట్టారు. రేషన్ షాపులో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడ్డ పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల వ్యవధిలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పురుగులు పట్టిన బియ్యాన్ని ప్రజలకు అందించారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యాన్ని అందించాలనే కృత నిశ్చయంతో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఇంట్లో ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. గతంలో విద్యార్థులు చదువుకోవాలంటే సిద్దిపేట లేదా గజ్వెల్ వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, మన పిల్లల భవిష్యత్తు కోసం రామాయంపేటలో 25 ఎకరాలలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం కోసం 22,000 కోట్లు రుణమాఫీ, 7,000 కోట్ల రైతు భరోసాను రైతులకు అందించామన్నారు. మాటలలో కాదు చేతలలో చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, మీ కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా తమ్ముడుగా ఉంటూ అందరికీ పని చేసి పెడతానని, మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ రాజిరెడ్డి, డాక్టర్ హరిప్రియ, కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపీపీ సిద్దిరాములు, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, పంజా మహేందర్, నసీరుద్దీన్, ముత్యాల సత్యనారాయణ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కొమ్మాట సత్యనారాయణ, బాజా రమేష్, లింగం గౌడ్, రాజిరెడ్డి, మహేష్, లక్ష్మణ్ గౌడ్, అందే స్వామి, లస్మా గౌడ్, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్, కాకి రాజయ్య, సులేమాన్, బోయిని చంద్రం, వినోద్, రాజు నాయక్, రమేష్, సూర్య నాయక్, దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 52 లక్షలతోటి మరి మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వివరంగా ఇదే కాదు, ఇంకా మరి రైతు రుణమాఫీ, మరి 10 ఏళ్లలో చేయని రైతు రుణమాఫీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి గారు 22,000 కోట్ల రూపాయలు మరి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 22,000 కోట్లు, అది 7,000 కోట్లు రైతు భరోసా అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ఏదున్న మాటలలో కాదు చేతలలో పని చేసి చూపిస్తాం. మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాం. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా, మనుమడిలాగా నేను మీ అందరి కోసం కూడా మరి పనిచేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. గట్టిగా జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు డాక్టర్లు కూడా బయటికి వెళ్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మన రామాయణపేటలో ఎస్సీ హాస్టల్ కానివ్వండి, ఎస్టీ హాస్టల్ కానివ్వండి, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలనే మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళు ఎట్లయినా మరి వృధా అయినాయి, పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రావు. కాబట్టి ఆ 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి జరగాల్సింది ఉండేనో మరి అతి తొందరలో మరి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ, పక్కనున్న గజ్వేల్కో సిద్దిపేటకో మరి చదువుకోనికి పంపించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరి బయట నుంచే వచ్చి మన మెదక్లో చదువుకునే విధంగా మరి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి మన మెదక్ పట్టణంలో మరి ఇంతకుముందు ఒక చిన్న మందు కావాలన్నా పక్కన పటాన్చేరో సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. మరి ఇప్పుడు సెంట్రల్ మెడికల్ స్టోర్ తెచ్చుకొని బ్రహ్మాండంగా అన్ని మందులు మెదక్ పట్టణంలోనే దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే విద్యా వైద్యం బాగుండాలి. విద్యా వైద్యంని మెరుగుపరచడమే మా ఒక ముఖ్య ఉద్దేశంగా మరి మేము ముందుకు పోతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టడం జరిగింది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్న ఉదాహరణ చెప్తా. మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఉండే 10 ఏళ్ల నుంచి మెదక్లో మెడికల్ కాలేజ్ తెరుస్తాం అని కొబ్బరికాయలు కొడుతురు కానీ తెరుస్తలేరు. అదే మన సన్నబియ్యం పథకం మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఆ సన్నబియ్యం కూడా మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున, మరి 10 మంది ఉంటే 60 కిలోలు, 15 మంది ఉంటే 90 కిలోల చొప్పున మరి మనం ఇస్తా ఉన్నాం. మరి ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పటికి కూడా మరి 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. మరి మనం ఇప్పుడు స్లాబ్ కూడా లేకుండా మరి ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున మరి బ్రహ్మాండంగా సన్నబియ్యం ఇచ్చుకుంటూ మరి పథకం ఇవాళ మొదలు పెట్టుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.
మరి అదే కాదు, మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మరి ఉన్నతమైన స్థానానికి పోవాలా, మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద 20 నుంచి 25 ఎకరాలలో మరి 200 కోట్లతోటి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనం ప్రత్యేకంగా మన కాన్స్టిట్యుయెన్సీకి తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.